హలో కస్టమర్స్, వెల్కమ్ టు శామ్ ప్రాపర్టీస్. మామిడిపల్లిలో ఉన్నాము. మామిడిపల్లి ఎక్కడో కాదండి, శంషాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తుక్కుగూడ దగ్గర. ఇది లొకేషన్ పరంగా చూసుకుంటే చాలా బాగుంది. ఇది 80 feet ఎంట్రన్స్ రోడ్ ఇచ్చారు ఈ ప్రాజెక్ట్కి. సో మనం ఇక్కడ లెఫ్ట్ సైడ్ అంటే ఫేసింగ్ టువర్డ్స్ ప్రాజెక్ట్, మనం లెఫ్ట్ సైడ్కి వెళ్తేనేమో అవుటర్ రింగ్ రోడ్, ఇంకా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటే దగ్గర ఉంటుంది. ఇలా కూడా మనకు తుక్కు కూడా అవుటర్ రింగ్ రోడ్ ఇస్తుంది. సో ఇది మీరు చూసేది ప్రాజెక్ట్ ఎంట్రన్స్. ఇది చుట్టుపక్కల అన్నీ మనకు ఆల్రెడీ టౌన్ ఉంది, మామిడిపల్లి టౌన్ ఉంది. సో ఇక్కడ మనకు లగ్జూరియస్ విల్లా ప్రాజెక్ట్ అండి, సౌత్ వుడ్స్ వాళ్ళది, వైష్ణవి లగ్జూరియస్ విల్లా ప్రాజెక్ట్. సో మనకు టోటల్గా వచ్చేసి ఇది 3.29 ఎకర్ లేఅవుట్ అండి మొత్తం. దాంట్లో మనకు 260 విల్లాస్ ఉన్నాయి. 300 to 550 యార్డ్స్ విల్లాస్ అండి. మినిమం 300, మ్యాక్సిమం 550. 550 అయితే ఆల్మోస్ట్ సోల్డ్. సో మీరు చూసేది 550 యార్డ్స్ మోడల్ విల్లా ఇది. సో ఫస్ట్ బాల్కనీ ఉంది, సెకండ్ కూడా బాల్కనీ ఉంది. మనకి ఇక్కడ బ్యాక్ యార్డ్ కాన్సెప్ట్ ఉంది, సిట్అవుట్ ఏరియా ఉంది. సో చాలా బాగుంది, లగ్జూరియస్గా ఉంది విల్లా. ఇంకోటి ఏంటంటే మెయింటెనెన్స్ కానీ ఇవైతే చాలా నీట్గా ఉన్నాయి. సో మీరు చూసే కార్ పార్కింగ్, 2 కార్స్ ఈజీగా వస్తాయి. సో డబుల్ హైట్ ఎంట్రన్స్ అండి. యూజువల్గా మనం ఇల్లు కట్టేటప్పుడు 9 feet వరకు పెట్టుకుంటాము సీలింగ్, ఇక్కడ 11 feet వరకు ఇచ్చారు. లుక్ వైజ్ చాలా బాగుంటుంది. ఇది చిన్న డ్రాయింగ్ ఏరియా, ఎంట్రన్స్లోనే మనకు డ్రాయింగ్ ఏరియా ఉంది. ఎవరైనా గెస్ట్ వస్తే ఇక్కడ మనం మాట్లాడి ఇక్కడ మనం వాళ్ళని పంపించేలాగా ఉంటుంది. ఇంకా లోపల ప్రైవసీ ఏరియా లాగా మనకి ఇక్కడ బిగ్ లివింగ్ ఏరియా ఉంది పెద్దది, అలాగే డైనింగ్ లాంజ్ ఉంది. ఎంట్రన్స్లోనే మనకి లిఫ్ట్ ఉంది, 4 passenger లిఫ్ట్ ఉంది. సో కింద ఒక మాస్టర్ బెడ్రూమ్ ఉందండి మనకు. అంతేకాదు డ్రై కిచెన్ అండ్ వెట్ కిచెన్ 2 పార్టీషన్స్ ఉంటాయి. సో దాని ప్రకారం మనము యూస్ఫుల్గా ఉంటుంది. స్టోర్ రూమ్ ఉంది, స్టోర్ రూమ్ కూడా ఉంది. అంతేకాదు కింద 2 రూమ్స్ ఉన్నాయండి. ఇద్దరు సర్వెంట్స్కి, లేకపోతే ఒక సర్వెంట్ ఒక డ్రైవర్కి 2 rooms ఇచ్చారు. దీని పక్కన మనకు యూటిలిటీ ఏరియా కూడా ఉంటుంది, యూటిలిటీ ఏరియా ఉంటుంది. సో మంచి స్పేషియస్గా డిజైన్ చేశారు, మోడర్న్గా. ఓపెన్ కిచెన్ కానీ మనకు అప్ టు కొత్త స్టైల్, న్యూ స్టైల్. సో మనకు లిఫ్ట్ ఉంది, స్టేర్స్ ఉన్నాయి, వార్డ్రోబ్ ఏరియా ఉంది, రెస్ట్ రూమ్స్ ఉన్నాయి. సో ఇంటీరియర్ వర్క్ అంతా మనం చేయించుకోవాలండి. సో కంపెనీ వాళ్ళు ఇచ్చేది బేసిక్ స్ట్రక్చర్ ఇస్తారు, లిఫ్ట్ ఇస్తారు. సో ఇది లిఫ్ట్. సో గ్రౌండ్ ఫ్లోర్లో ఒక బెడ్రూమ్ ఉంది, ఫస్ట్ ఫ్లోర్లో 3 bedrooms ఉన్నాయి, సెకండ్ ఫ్లోర్లో ఒక బెడ్రూమ్. టోటల్ చూస్తే 5 bedrooms. ఇది సిట్అవుట్ అండ్ బాల్కనీ ఏరియా, బాల్కనీ వ్యూ ఇది. పక్కన చూస్తే కన్స్ట్రక్షన్ ఇన్ ప్రోగ్రెస్ అండి, ఈ విల్లాస్ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. ఇంకొంచెం దూరం వెళ్తే ఫ్లాట్స్ కూడా కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది, ఫ్లాట్స్. సో సెకండ్ ఫ్లోర్కి స్టేర్స్. సెకండ్ ఫ్లోర్లో మనకు ఒక బెడ్రూమ్ ఉంది, హోమ్ థియేటర్ ఉంది, లాబీ ఉంది, బాల్కనీ ఉంది, రెస్ట్ రూమ్స్, వార్డ్రోబ్స్ అన్ని స్పేషియస్గా ఉన్నాయండి. వచ్చి చూస్తే మనకు అర్థమవుతుంది ఇంకా క్లియర్గా, వీడియో కన్నా రియల్గా చూస్తే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో కొందరు ఏంటంటే కొద్దిగా ప్రైస్ ఎక్కువ ఉంది. సో ఎందుకు ఎక్కువ ఉందంటే ఇది కనెక్టివిటీ పరంగా. సో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, సెక్యూరిటీ ఉంది, క్లబ్ హౌస్ ఉంది, ఎమ్యూనిటీస్ ఉన్నాయి. కాబట్టి కొంచెం రేట్ అనేది అప్ టు ద మార్క్ లాగా ఉందండి, అంటే ఈక్వల్ టు క్వాలిటీ. ఇది సెకండ్ ఫ్లోర్ లాబీ కమ్ లివింగ్ ఏరియా. ఒక బెడ్రూమ్,
సో ఆపోజిట్లో మనకు హోమ్ థియేటర్ ఉందండి. సో ఇక్కడ మనకు బాల్కనీ అండ్ సిట్అవుట్ ఏరియా వెంటిలేషన్ పరంగా కూడా చాలా బాగుంది. సో ఇది హోమ్ థియేటర్ అంటే మన ఇష్టం, డిజైన్ చేసుకోవచ్చు, స్ట్రక్చర్ ఇస్తారనమాట అది. సో ఇలాంటి ప్రాపర్టీస్ మీకు నచ్చినట్లయితే మరి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంట్రెస్టెడ్ కస్టమర్స్ మాత్రమే కాల్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ చూసింగ్ Sam Properties. Thank you for watching. Have a great day.